ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఏకంగా 30,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్లాన్ చేస్తుంది. కంపెనీ హిస్టరీలోనే ఇంత భారీ మొత్తంలో ఎంప్లాయీస్ ను తొలగించడం ఇదే ఫస్ట్ టైం. అమెజాన్లో ప్రస్తుతం 3.5 లక్షల మంది కార్పొరేట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు తీసేయబోతున్న ఎంప్లాయీస్ ఆ కంపెనీలోని మొత్తం ఉద్యోగాల్లో 10% వరకు ఉంది. అమెజాన్ సీఈఓగా ఆండీ జెస్సీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి లే ఆఫ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగానే భారీ మొత్తంలో ఉద్యోగాలను తొలగించేందుకు సంస్థ సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం తొలగించబోతున్న 30,000 మంది ఉద్యోగుల్లో ఒక్క హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోనే 15% మంది తమ జాబ్ కోల్పోయే ప్రమాదం ఉంది. 2020 తర్వాత కంపెనీలో ఈ స్థాయిలో లే ఆఫ్ జరగడం ఇదే తొలిసారి అని టెక్ వర్గాలు చెప్తున్నాయి. అమెజాన్ తన ఫ్యూచర్ ఏఐ ఇన్ఫ్రా కోసం ప్రస్తుతం తాత్కాలికంగా ఒత్తిళ్లను ఎదుర్కొంటుందని, దీనిలో భాగంగానే ఎంప్లాయీస్ ని తొలగిస్తుందని టెక్ వర్గాల మాట. ఏఐ వినియోగం పెరిగే కొద్దీ మరిన్ని తొలగింపులు ఉంటాయని కూడా సీఈఓ ఇటీవల సంకేతం ఇచ్చారు. ఇందులో భాగంగానే ఈ లే ఆఫ్లు జరుగుతున్నాయని అంతర్గతంగా విషయం తెలిసిన వ్యక్తులు చెబుతున్నారు. ఏదేమైనా ఎంప్లాయీస్ ఏఐకి తగ్గట్టు అప్డేట్ అయితేనే జాబ్లు కోల్పోయే ప్రమాదం ఉండదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.